మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు ఒక టాపిక్ ఏంటి అంటే, గత 2 సంవత్సరాలుగా పాడి పరిశ్రమకు సంబంధించి కానీ గొర్రెల మేకలకు సంబంధించి కానీ మనకి 3 పందుల పెంపకంకు కానీ 3 కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో పిఎంఈజీపీలో 35% సబ్సిడీ అండ్ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ లేదా బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫార్మ్ ఎన్డీడీబీలో 50% సబ్సిడీగా మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే చాలామంది మిత్రులు ఏమంటారంటే, ఏ బ్యాంకుకి వెళ్తే మనకు తొందరగా అవుతుంది, ప్రాసెస్ అవుతుంది, ఏ బ్యాంకులు ఎక్కువ ఇచ్చాయి, మేము ఎలా వెళ్ళినట్టయితే మాకు ప్రాసెస్ తొందర అయిపోయి మాకు లోన్ వస్తుందనేది చాలామంది మిత్రులకు ఉన్న ఒక ప్రశ్న. సో ఇక్కడ ఏంటంటే, ఇప్పటి వరకు నేను మీకు ఒక చిన్న సర్వే మాత్రం ఇవ్వగలుగుతాను. ఇది అథెంటిక్ కాదు, గవర్నమెంట్ అప్రూవ్డ్ కాదు, లేదా పర్ఫెక్ట్ డేటా అనాలిసిస్ ఎన్ఎల్ఎం నుంచి ఎన్డీడీబీ కాదు. ఒక రైతుల నుంచి ఒక సర్వే ప్రకారము ఏ బ్యాంకులు ఏ స్కీమ్కు ఎక్కువ రెస్పాండ్ అవుతున్నాయి, మనం ఏ బ్యాంకుకి వెళ్ళినట్టయితే కొంచెం తొందర వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని బ్యాంకులు ఇస్తాయి, బట్ ఏ బ్యాంకు వెళ్ళినట్టయితే తొందరగా మనకు రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందనేది మాత్రమే డిస్కస్ చేస్తాను. అండ్ ఏ బ్యాంకులు ఎలిజిబుల్ కాదో కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కేంద్ర ప్రభుత్వ పథకాలలో మనకి ఈ 3లో చిన్న పాత్ర మొదలు పిఎంఈజీపీ తీసుకుంటాను. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకము, పిఎంఈజీపీ, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అన్ని బ్యాంకులు ఇవ్వచ్చండి. మీరు ఏ బ్యాంక్ అయినా వెళ్ళండి. చిన్న అమౌంట్ 20 లక్షల లోపే కాబట్టి మన పాడి పశువులకు సంబంధించింది కాబట్టి ఏ బ్యాంక్ అయినా ఇవ్వచ్చు. అందరు మేనేజర్లకి ఆ బ్యాంక్ ఎలిజిబిలిటీ అంత అమౌంట్ ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి దాని విషయంలో ఏం ప్రాబ్లం లేదు. అది అంతతో చెప్తాను. అన్ని బ్యాంకుల్లోకి వెళ్ళండి, ఇంక్లూడింగ్ ప్రైవేట్ బ్యాంకులు. మీ మేనేజర్ గారు ఇవ్వడానికి రెడీ ఉంటే ఏ ప్రైవేట్ బ్యాంక్ నుంచి అయినా మీరు తీసుకోవచ్చు అనేది నేను చెప్తాను. ఇక మిగిలినవి 2 ఎన్ఎల్ఎంలో మనకు 50% సబ్సిడీ, అంటే ₹1,00,00,000 50 లక్షల వరకు సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఎన్డీడీబీలో 2 కోట్ల వరకు మనకు సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది. ఈ 2 స్కీమ్స్ను మనము ఈ 2 కూడా మనకి సెప్టెంబర్, అక్టోబర్ 2021లో ఈ 2 ప్రోగ్రాంలు స్టార్ట్ అయినాయి. అప్పటి నుంచి మనం ఒక డేటా తీసుకున్నట్టయితే, ప్రభుత్వ బ్యాంకులలో తీసుకున్నట్టయితే ప్రభుత్వ రంగ బ్యాంకులలో కెనరా బ్యాంకు వాళ్ళు ఇప్పటి వరకు కొంత ఎక్కువ ఇచ్చినట్టుగా ఒక సర్వే చెబుతుంది. అత్యధికంగా ఇచ్చింది కెనరా బ్యాంకు. 2 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వాళ్ళు కూడా గ్రూప్ ఆఫ్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఎక్కువనే ఇచ్చారు. అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు కూడా రెస్పాన్స్ బాగానే ఉంది. మిగతా బ్యాంకులు అన్నీ ఇస్తున్నాయి కానీ ఇవి కొంత ఎక్కువ ఇచ్చినట్టుగా మనకి సర్వే ఉంది. మీరు ప్రైవేట్ బ్యాంకుల విషయంలోకి వచ్చినట్టయితే హెచ్డిఎఫ్సి బ్యాంకు వాళ్ళు మాత్రం ఎంతమంది వెళ్ళినా వాళ్ళు లోన్ ఇవ్వడానికి రెడీ ఉన్నారు. ఈ మధ్య వాళ్ళు అగ్రికల్చర్ బ్రాంచ్ ఓపెన్ చేశారు. చాలా లిబరల్గా ఇస్తున్నారు, చాలా ఫాస్ట్గా డిస్పోజల్ చేస్తున్నారని ప్రజల నుంచి ఒక మంచి రెస్పాన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఉంది. సో అలాగే అండ్ గ్రామీణ బ్యాంకుల్లోకి వచ్చినట్టయితే గ్రామీణ బ్యాంకులు కూడా ఎన్ఎల్ఎంలో 100, 200, 300 గొర్రెల వరకు చాలా ఎక్కువనే ఇస్తున్నారు. 500 వరకు మాత్రం ఇవ్వడం లేదు. సో ఈ రకంగా మీరు ఆలోచన చేసినట్టయితే ఇప్పుడు నేను చెప్పిన సర్వే ప్రకారము మీరు ఒకవేళ మీ అకౌంట్ ఏ బ్యాంకులో ఉన్నప్పటికీ కూడా అదే బ్యాంకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఏ బ్యాంకునైనా అప్రోచ్ అవ్వచ్చు. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, మా ఊర్లో ఆ బ్యాంక్ లేదండి, అది ఎలా వెళ్ళాలి, కెనరా బ్యాంక్ మాకు అసలు లేనే లేదు, ఎక్కడో ఉంది, ఎలా వెళ్ళాలి, లేకుంటే మా ఊర్లో ఏపీజీవీపీ ఉంది, వాళ్ళు ఇవ్వనంటున్నారు, ఏం చేయాలి, ఇలా అడుగుతున్నారు. అలా ఏమీ లేదండి. ఇది నేషనల్ ప్రోగ్రాము. మీరు ఎక్కడికన్నా వెళ్ళి తీసుకోవచ్చు. వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్, వాళ్ళు అడిగే కొలేటరల్ సెక్యూరిటీల విషయంలో మీరు డిస్కస్ కరెక్ట్గా చేసినట్టయితే డెఫినెట్గా మీరు ఏ బ్యాంక్ అయినా అక్కడ అకౌంట్ ఓపెన్ చేసి తీసుకోవచ్చు అనేది నేను ఇక్కడ చెప్తున్నాను. ఖచ్చితంగా మీ ఊర్లోనే బ్యాంకులు ఉండాల్సిన అవసరం లేదు. ఓన్లీ క్రాప్ లోన్స్కి అండ్ సర్వీస్ ఏరియా అప్రోచ్ అనేది ఉంటుంది కాబట్టి ఆ క్రాప్ లోన్లు ఆ పర్టికులర్ బ్యాంక్ వాళ్ళే ఇస్తారు. కానీ ఈ పెద్ద పెద్ద లోన్స్ మనం ఎక్కడైనా ఏడైనా తీసుకోవచ్చు అనేది ఇక్కడ పాయింట్. మరి అన్ని బ్యాంకులలో తీసుకోవచ్చా అని ఒక డౌట్ ఉంది. ఇంతమంది ఏ బ్యాంకులు ఎలిజిబుల్ అంటే అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు అన్ని ఎలిజిబులే. అండ్ ప్రైవేట్ బ్యాంకులలో కొన్ని బ్యాంకులే ఉన్నాయండి. నాకు తెలిసి 4 బ్యాంకులు చెప్పగలుగుతాను. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్, కోటక్ మహీంద్రా ఇవైతే ఉన్నాయి. ఇంకా కొన్ని 2-3 ఉన్నాయి కానీ నాకు జ్ఞాపకం లేవు. మన తెలుగు రాష్ట్రాలలో ఈ 4 ఉన్నాయి. అండ్ అన్ని గ్రామీణ బ్యాంకులు ఎలిజిబులే. అండ్ కోఆపరేటివ్ బ్యాంకులు మాత్రం లేవండి. ఒకప్పుడు కోఆపరేటివ్ బ్యాంకుల వాళ్ళకి ఇచ్చారు, కానీ ఇప్పుడు మాత్రము ఎందుకో పక్కన పెట్టినారు వాళ్ళ రూల్స్ ప్రకారము. కానీ ఈ మధ్య కరీంనగర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ అండ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ తెలంగాణలో మాత్రం యాడ్ చేశారు. వాళ్ళకు మాత్రం వాళ్ళు ఇస్తున్నారు. ఇదండి, ఇది ఒక చిన్న సర్వే మాత్రమే. దీన్ని బట్టి మీరు ఏ బ్యాంక్ వెళ్ళినట్టయితే బాగుంటుంది అనేది
ఇక్కడ మీరు డిస్కస్ చేసుకోవాలి. బట్ దానికన్నా ముందు ఒక బ్యాంకుకి వెళ్ళేటప్పుడు మీరు ఒక యుద్ధానికి సైనికుడు తయారైనట్టుగా తయారయ్యండి. స్కీమ్ గురించి కరెక్ట్గా తెలుసుకోండి. గైడ్లైన్స్ మీ చేతిలో కాపీ పెట్టుకోండి. ఆ మేనేజర్ గారు ఏ డౌట్ అడిగినా మీరు తీసి కాగితం ముందర పెట్టే పరిస్థితి ఉండాలి. కానీ సార్ ఏదో స్కీమ్ ఉందట సార్, మా గొర్రెలు మేకలకు ఇస్తారట, మీరు ఇస్తారా సార్, ఇలా అడగకండి. స్పష్టంగా మీరు స్కీమ్ పేరు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్, ఎన్డీడీబీ స్పష్టంగా చెప్పండి. స్కీమ్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంతో చెప్పండి, సబ్సిడీ ఎంతో చెప్పండి, ఫ్రంట్ ఎండా బ్యాక్ ఎండా చెప్పండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఫ్రంట్ ఎండ్ సబ్సిడీలే. ఏమీజీపీ అలా కాదు, మొత్తం లోన్ తీసుకొని తర్వాత 3 ఏళ్ళకి అడ్జస్ట్ అవుతుంది. కానీ ఎన్ఎల్ఎం ఎన్డీడీబీ మాత్రం ఫ్రంట్ ఎండ్ సబ్సిడీలే, ఇది స్పష్టంగా చెప్పాలి. అండ్ స్కీమ్ యొక్క ఉద్దేశాలు అవి కొంత మీరు పేపర్ మీద రాసుకొని ప్రిపేర్ అయిపోవాలి. మీకు తెలియకుంటే మీరు దగ్గరలోని వెటనరీ డాక్టర్ని అడగండి, లేదా నాకు వాట్సాప్లో అడిగినట్టయితే నేను మీకు మెసేజ్ రూపంలో పంపే ప్రయత్నం చేస్తాను. అలా తయారయ్యినట్టయితే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్. కాబట్టి మేనేజర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వెళ్ళినప్పుడే మనం ఏదో ఏమీ తెలియని అమాయకంలాగా వెళ్ళినట్టయితే ఈయన చేస్తాడో లేదో అని భయపడి వాళ్ళు ఇవ్వకపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు పర్ఫెక్ట్గా తయారైపోండి. నేను చెప్పిన ఈ సర్వే ప్రకారము ఆ రకంగా ఒక ప్రయత్నం చేయండి. అది నేను బయట ఉన్న ఒక అనాలిసిస్ రిపోర్ట్ చెప్పాను, కానీ ఇదే అథెంటిక్, ఇదే గవర్నమెంట్ ఆర్డర్ లాగా మాత్రం దయచేసి తీసుకోకండి. ఇది ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో అలా ఆ బ్యాంకులకు వెళ్తే మీకు రెస్పాన్స్ కొంత వస్తుందేమో అనే ఉద్దేశంతో వీడియో చేశాను తప్ప ఇంకో ఉద్దేశం ఈ వీడియోలో లేదు. ఇదండి ఈరోజు మన బ్యాంకుల టాపిక్. అండ్ మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తారని తెలియజేస్తూ మీ మదన్ కుమార్. థ్యాంక్ యూ.